అర్థం చేసుకో చార్కేసా, నా చెల్లెల్ని వెంటనే చూడాలనిపిస్తుంది. మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళదండి, స్కూల్లోనే ఉంటుందిగా. అవునరా, కావాలంటే మేము స్కూల్కి వెళ్ళి దివ్యాన్ని తీసుకొని వస్తాం. నువ్వు చారుకేశ గుడికి వెళ్ళి కళ్యాణం జరిపించండి. ఆ పని చెయ్యభి. దేవుణ్ణి వెనక్కి చేసినట్టు ఉండద్దు. కళ్యాణం అయ్యేలోపు మేం దివ్యం తీసుకొచ్చేస్తాం. నిజమే సార్, దేవుడి కళ్యాణం జరగాలి, మీరు అక్కడ ఉండాలి. మీరు గుడికి వెళ్ళండి, నేను మీరందరితో కలిసి స్కూల్కి వెళ్ళి దివ్య గారిని పంపిస్తా. రండి బాబు. చార్కేసా, మీరు రండి బాబు, రండి. వీళ్ళేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఏమిటయ్యా, పెళ్లి కూతురు ఇంకా రాలేదా? వచ్చేస్తుంది. స్వామివారి కళ్యాణ ముహూర్తం దగ్గర పడుతుంది. ఆ ముహూర్తానికే కదా మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. త్వరగా అమ్మాయిని రమ్మని ఫోన్ చేయి. అలాగేనండి, అలాగే. జానకి గారు బయలుదేరారా లేదా? అన్నా, కొంచెం తొందరగా పోనివా? ఏంటి చార్కేసా, స్లోగా వెళ్తున్నావు? ఫాస్ట్గా వెళ్ళు. అలాగే బాబు. దివ్యమ్మకు కాల్ చేసి చెప్పాలి. చార్కేసా బాబు, ఇప్పటివరకు కాల్ చేస్తున్నావు? అది పంతులు గారికి బాబు. గుడికి కదా వెళ్తున్నావు, మళ్ళీ కాల్ చేయడం ఎందుకు? అది మనం వస్తున్నామని చెప్పడానికి. అక్కర్లేదు, ఫోన్ పక్కన పెట్టి డ్రైవ్ చేయి. ఎన్నిసార్లు కాల్ చేసినా తను అటెండ్ చేయట్లేదేంటి? అంటే నన్ను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యారా? తను రాదా? భగవంతుడా, మంగను ఎలా కాపాడాలి? జానకి గారు ఇంకా రాలేదేంటి? జానకి గారు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? హలో సార్, హ్యాపీ శ్రీరామనవమి. కుమార్, ఎక్కడున్నావు? మీకోసమే క్వార్టర్స్కి వచ్చాను సార్. కుమార్, ఒకసారి జానకి టీచర్ ఇంటికి వెళ్ళవా? మీరెక్కడున్నారు సార్? నేను తర్వాత చెప్తాను, ముందు నువ్వు జానకి టీచర్ ఇంటికెళ్ళు. ఒక్క నిమిషం సార్, దగ్గరికి వచ్చాను, మీరు లైన్లోనే ఉండండి. సరే. సార్. కుమార్, చెప్పు కుమార్, జానకి గారు ఇంట్లో ఉన్నారా? ఒకసారి ఫోన్ ఇవ్వా. ఇంటికి తాళం వేస్తున్నారు సార్. తాళం వేసుందా?
జానకి గారు ఎక్కడికి వెళ్ళారు? ఏమో సార్, ఏమైంది సార్? ఏం లేదు కుమార్. సార్ మీరు ఎక్కడున్నారు సార్? ఉంటాను. షెడ్కి తాళం వేసి జానకి గారు ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? సార్ ఏంటి అదోలా ఉన్నారు? ఏమైంటుంది? సత్యవతి, ఆ? ఏంటి కుమార్? జానకి మేడం ఎక్కడికి వెళ్ళారు? స్కూల్కి వెళ్ళారు. ఏ? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. చెప్పు కుమార్. జానకి మేడం స్కూల్కి వెళ్ళారంట సార్. ఈరోజు హాలిడే కదా, స్కూల్కి ఎందుకు? ఏమో సార్, సత్యవతి చెప్పింది. సార్ స్కూల్కి వెళ్ళి మేడం గారితో ఫోన్ చేయించమంటారా? వదిలే కుమార్. ఏమైంది సార్? ఏం లేదు, నేను తర్వాత కాల్ చేస్తాను. జానకి గారు స్కూల్కి ఎందుకు వెళ్ళారు? హాలిడే రోజు స్కూల్లో ఏం పని? గుడికి రావడం, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సత్యవతితో అబద్ధం చెప్పిందా? అలా అయితే ఇక జానకి గారిని బలవంత పెట్టకూడదు. నేనే ఊరు వదిలి వెళ్ళిపోవడం బెటర్. ఏం నాయనా, పెళ్లి కూతురు ఇంకా రాలేదా? ఇక రాకపోవచ్చు పంతులు గారు. అదేమి నాయనా, మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా? నేననుకున్నాను, తన అనుకోలేదు. ఈరోజు ముహూర్తం బాగాలేదని ఎవరో చెబితే తన ఆగిపోయిందంట పంతులు గారు. ఈ రోజు ముహూర్తం బాగాలేదని చెప్పినా ఆ యాపరాశి యాదవ ఎవరు? ఈ రోజు శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం జరిగే రోజు, లోకమంతటికి శ్రేష్టమైన రోజు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ రోజు కళ్యాణం చేసుకోలేరు. ఆ అదృష్టం నాకు లేదేమో. నా పెళ్లి కోసం తెచ్చిన ఆ తాళి స్వామివారికి ఇస్తారా? మరి నీకు? నాకు ఆ అదృష్టం, ఆ అవసరం రెండు లేవు పంతులు గారు. సరే నాయనా, నీ ఇష్టం, అలాగే చేస్తాను. అయితే స్వామివారి కళ్యాణం అయ్యేంత వరకు ఇక్కడే ఉండు. కళ్యాణం అయ్యాక అక్షంతలు వేసి దండం పెట్టుకుని పెళ్లి భోజనం తిని వెళ్ళు. శుభం జరుగుతుంది. అలాగే. స్వామి, మీ కళ్యాణం లోక కళ్యాణం అంటారు. నేను చేసుకోవాలనుకున్న పెళ్లి ఓ చిన్న పిల్ల ప్రాణం కోసం. ఆ పాప తల్లి మనసు ఈ పెళ్లికి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. పెళ్లి చేసుకుని పాప ప్రాణాలు కాపాడాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇక ఆ పసిపాప ప్రాణాన్ని నిలబెట్టే బాధ్యత నీదే స్వామి. మీ కళ్యాణం అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. మంగన బతికించండి. పాపం స్వామి, ఇప్పటికే ఆలస్యం చేశాను. నన్ను పెళ్లి చేసుకోవాలన్న అంజిగారి నిర్ణయంలో నాపై కోరిక కానీ వేరే స్వార్థం కానీ ఏమీ లేవు. మంగ కోసం పెళ్లి చేసుకుంటానంటున్న ఆ మంచి మనిషిని నీ సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి వచ్చాను.
నన్ను ఆశీర్వదించు స్వామి. అంజు గారు ఎక్కడున్నారు? ఈ జనాల్లో ఎక్కడని ఆయన్ని బతికేది? ఫోన్ కూడా తెచ్చుకోలేదు. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. సరే తీసుకోండి. ఏదో కొత్త నెంబర్. కట్ చేశారేంటి అంజు గారు? త్వరగా లిఫ్ట్ చేయండి అంజు గారు. ఎవరు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు? ఇన్సూరెన్స్ వాడేమో. పెళ్ళే కానప్పుడు వాడికేం ఆన్సర్ చెప్పేది? మళ్ళీ చేస్తారేంటి? అంజు గారు ఎక్కడున్నారో ఎలాగైనా వెతకాలి. మీ ఫోన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే అండి. అన్నయ్య వచ్చాడేంటి? నా కోసం వచ్చాడా? కళ్యాణం చూడడం కోసం వచ్చాడా? చార్కేసా, స్వామివారి వస్త్రాలు, తాళి తలంబ్రాలు పంతులు గారికి ఇవ్వు. మనం స్కూల్కి వెళ్దాం. అంత తొందర ఎందుకు బాబు? కళ్యాణం చూసి వెళ్దాం. త్వరగా దివ్యం చూడాలనుంది చార్కేసా. నా బాధను అర్థం చేసుకో. సరే బాబు, ఎలాగూ గుడికొచ్చాం, 3 ప్రదక్షిణలు చేసి రండి, వెళ్ళిపోదాం. అవన్నీ తర్వాత చేయొచ్చు. ముందు స్కూల్కి వెళ్దాం చార్కేసా. ప్లీజ్ బాబు, మీ చెల్లెల్ని మీకు చూపిస్తున్న ఆ దేవుడికి
జానకి టీచరే మీరని అన్నయ్యకి తెలిసిపోయింది. మినిస్టర్ గారి ప్రోగ్రాంలో మీ ఫోటోల్ని ప్రిన్సిపల్ గారు అన్నయ్యకి చూపించారు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని అన్నయ్య ఆశపడుతున్నారమ్మా. అన్నయ్యకి ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్యకి నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పొద్దు చారుకేశ. అన్నయ్యకి అంతా తెలిసిపోయింది కదమ్మా, ఇప్పుడు ఎలా ఆపగలం? అన్నయ్యకి కనిపించకుండా వెళ్ళిపోతాను. అప్పటి వరకు నువ్వేం అన్నయ్యకి చెప్పకు. అన్నయ్య వస్తున్నాడు, నువ్వు వెళ్ళిపో చారుకేశ. వెళ్ళు. చారుకేశా, బాబు నువ్వింకా ఇవి పంతులు గారికి ఇవ్వలేదా? ఇప్పుడు ఇస్తున్నాను బాబు, కానీ మనం వెంటనే స్కూల్కి వెళ్దాం. నమస్తే సార్. నమస్తే. కళ్యాణానికి వచ్చారా? అవును సార్. మీరు? మేము అందుకే వచ్చాం. ఆంజనేయులు గారు, మీరు జానకి టీచర్ పక్కపక్క క్వార్టర్స్లోనే ఉంటారు కదా? అవును సార్. తను గుడికి రాలేదా? లేదు సార్, స్కూల్కి వెళ్ళారంట. ఎందుకు అడుగుతున్నారు సార్? ఏమీ లేదండి. జానకి టీచర్ని కలిశాక మీకు సర్ప్రైజ్ చెప్తాను. ఏంటి సార్? కలిశాక చెప్తానంటున్నారు కదా. ఒకవేళ మాకంటే ముందు జానకి టీచర్ మీకు కనిపిస్తే నాకు కాల్ చేయండి. సారీ సార్, నేనే జానకి గారికి కనిపించకూడదు అనుకుంటున్నాను. సరే సార్, ఉంటానండి. నన్ను క్షమించండి స్వామి, మీ కళ్యాణం చూడకుండానే వెళ్ళిపోతున్నాను. మంగను కాపాడండి. ఆటో